మొత్తానికి మనమైతే 8 గేట్లు ఉన్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చినారంటే మిస్ కాకుండా మీరు ఈ ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు. ఫ్లోయింగ్ అయితే కొంచెం స్పీడ్గానే ఉందండి. ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు వస్తుంది. ఫ్లోయింగ్ అయితే ఎక్కువ స్పీడ్గానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసుకున్నారంటే మనం కృష్ణగిరిలో ఉన్నామండి. కృష్ణగిరిలో ఎక్కడైనా చూస్తున్నారా? ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే తమిళనాడు కృష్ణగిరి డ్యామ్లో అయితే మనం ఉన్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఒక పర్సన్కి వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు చూడొచ్చు లోపల ఎలా ఉంది ఏమైనా కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మా వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ సో మచ్. ఇక మనం లోపలికి అయితే వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం, మీకు చూపించడం అనేది జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంటర్ అయిన వెంటనే ఇలా అయితే ఉందండి పార్కు. ఎంట్రన్స్లో వచ్చేసి పార్క్ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడొచ్చు ఎలా ఉందనేసి. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే ఇక్కడ వచ్చారండి. హాలిడేస్ అనుకుంటా, 3 డేస్ హాలిడేస్ ఉంది కదండి, దానికైతే వచ్చినట్టున్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. చూడొచ్చండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే నేచర్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఇక్కడ ఏమంటే మిస్టేక్, కోతులు ఉన్నాయి, భయంగా ఉంది. స్నాక్స్ తెచ్చుకోవచ్చు వెళ్ళడానికి అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్గా. కానీ ఇంకోటి ఏమంటే ఎక్కువ ఎండగా ఉంది, వేడి ఎక్కువగా ఉందండి. చూసుకోవచ్చు ఎండకు భయంకరంగా అయితే ఉంది. చూడండి ఎలా ఉందనేసి. నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందనేసి. లోపల ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ ఎత్తుకున్నారంటే మీరు ఒకసారి చూడవచ్చు. ఇక్కడ జింకులు కూడా ఉన్నాయండి లోపల అయితే. లోపల పెద్ద చెట్టు ఏదో ఉందంట, దానికోసం అయితే మేము ఇలా వెళ్తున్నాము. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెట్టు ఉందనేసి మాకు అయితే తెలియదండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, వాళ్ళది వచ్చేసి ఈ ఏరియానే అని చెప్పారు. వాళ్ళు చూపించినారు మాకి. ఇక్కడైతే మనము చెట్టు ఉంది, లోపల ఒకసారి వెళ్ళి చూడండి అన్నారు. దానికోసం అయితే మేము ఇక్కడ ట్రావెల్ చేస్తున్నామండి. ఇక్కడైతే ఏదో మెట్లు అయితే పెట్టారు, ఇక్కడ ఏముందో తెలియదు. ఒకసారి మనం వెళ్ళి చూస్తాం. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ స్టెప్స్లో అయితే ఏముందో తెలియదండి. ఒకసారి వెళ్తా ఉన్నాము, మీరు చూడండి ఏముందనేసి తెలుసుకుందాం. తెలుసుకోవడం దానివల్ల ఏం తప్పేం కాదండి. తెలియని తెలుసుకుంటే మంచిదే కదండి, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చినారంటే మిస్ కాకుండా మీరు ఈ ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. కానీ ఇది వచ్చేసి పాడిపోయిందండి. చాలా అంటే చాలా డేంజర్గానే ఉంది. మీరు చూడవచ్చు మొత్తం హోల్స్ అనేది పడిపోయింది. ఖచ్చితంగా ఇది స్టేబుల్గా అయితే లేదండి. దీని మీద వెళ్ళారంటే కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నీ చూసుకున్నారంటే ఇప్పుడు మేము చెప్పాము కదా ఇందాక జింక్ ఉందనేసి, జింక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఎక్కడుందంటే కృష్ణగిరి డ్యామ్లోనండి, వేరే ఎక్కడా కాదు. మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఒకే చోట అయితే మేము షూట్ చేస్తున్నాం. ఎవరు కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊరు పేరు అనేది మెన్షన్ చేయండి. మా వీడియో ఎక్కడి దాకా చేరుకుందనేసి మాకు కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందండి. దానికోసం చెప్తున్నాం. ఇక్కడ ఒక జింక్ అయితే ఉందండి, కానీ దానికి ఏదో గాయం అయితే అయింది. మీకు చూపిస్తాం, జూమ్ చేసి ఒకసారి చూడండి. కనిపిస్తుందో లేదో తెలీదు, ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడండి. దీనికి హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నట్టుంది, చాలా వీక్గా ఉంది. చూడవచ్చు మీరు. చూస్తుందండి 100% దీనికి. ఇంకా మనం ఏం చేయలేం. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే ఇంకో జింక్ అయితే ఉంది. జింక పిల్ల అండి, పిల్ల అది హెల్తీగానే ఉందనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు హెల్తీగానే ఉందండి, బాగుంది ఈ జింక్ అయితే. ఎక్కువేం లేదండి లోపల. జింకులు 2 దాకా కనిపించాయి మాకు మొత్తానికి.
ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారైతే వాటర్ అయితే వెళ్తుందండి, ఫ్లోయింగ్ బాగుంది. కానీ కలర్ వచ్చేసి ఫుల్ గ్రీన్లో ఉందండి, అదొకటి. ఇక్కడ ఇదంతా బాగుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఎలా వస్తుంది ఫ్లోయింగ్ అనేసి. అటు సైడ్ నుంచి అయితే వాటర్ వస్తుందండి, ఇది తూమంటారు. మీరు చూసుకోవచ్చు వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉందండి, టౌన్లోకి అయితే వెళ్తుంది. మీరు చూసుకోవచ్చు. ఓకేనా, స్ట్రైట్. ఓకే, ఇంకా ఫ్లోయింగ్ అయితే కొంచెం స్పీడ్గానే ఉందండి. ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు వస్తుంది, ఫ్లోయింగ్ అయితే ఎక్కువ స్పీడ్గానే ఉంది. మీరు చూసుకున్నారంటే పైకి అయితే వెళ్ళడానికి వెళ్తున్నాం, స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. పైన ఎలా ఉంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మొత్తానికి మేము పైకి అయితే ఎక్కేసాము. మీరు చూడవచ్చు ఎలా ఉంది అనేసి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అనేది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఫుల్గా ఉందండి. ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు పైన నుంచి వ్యూస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అనేది. పైనుంచి చూడవచ్చు మీరు, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ వాటర్ వచ్చేసి ఫుల్ గ్రీన్లో ఉందండి, అదొకటే ఇక్కడ వచ్చి మైనస్ పాయింట్. ఎటువైపు చూసినా వాటరే ఉందండి, చూసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉందండి ఇది ప్లేస్ అయితే. విజిట్ చేయండి ఎవరైనా కానీ, ఇంకా చూడకుండా ఉండేవాళ్ళు ఒకసారి. ఓకేనా, కింద పార్క్ ఉంటుంది, పార్కులో హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. బాగా అంటే బాగా టైంపాస్ అవుతుందండి కింద అయితే, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి తూమండి, ఇక్కడ వచ్చేసి గేట్ లాగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసామంటే బయటకు ఆ పక్క సైడ్ అనేది వాటర్ రావడం జరుగుతుంది. ఆ పక్క అంటే చూపిస్తాము, మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ వస్తుంది చూడండి, అక్కడ వస్తూ ఉండే వాటరు ఈ గేట్ వాళ్ళ నుంచి వస్తూ ఉందండి. ఇక్కడ నుంచి చూసుకున్నారంటే వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చెప్పుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ప్లేస్ అయితే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫ్లో అనేది ఇలానే స్ట్రైట్గా వెళ్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికైతే. ఒకసారి మీరు విజిట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. మంచి ప్లేస్ అండి ఇది. ఎక్కువ స్కూల్ పిల్లలు అయితే ఈరోజు విజిట్ చేశారు. 3 days హాలిడే వచ్చిందండి. 3 days ఎలా అనుకుంటే శివరాత్రి అండి, శివరాత్రి సెకండ్ సాటర్డే సండే అనేసి 3 daysగా హాలిడేస్ వచ్చింది. కాబట్టి అందరూ స్కూల్ పిల్లలు ఎక్కువగా ఉన్నారండి. ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఫుల్ క్రౌడ్గా ఉంది, చూశారు కదా. ఫుల్ క్రౌడ్ అంటే ఇలా ఉందనేసి అలా ఉంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్స్ వాటర్ అనేది ఇటువైపు నుంచి అటువైపు వెళ్తూ ఉంటుందండి. చూడడానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకునే ఖర్చు ఏం కాదు కదా. సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేశారంటే ఇంకా వీడియోస్ చేయడానికి మాకి కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుందండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా సంతోషంగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా ఎలా ఉందనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకండి ఆలోచిస్తున్నారు? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్లో వస్తుందండి, దానికోసం చెప్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి మనమైతే 8 గేట్లున్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అయితే లేదండి, ఎక్కువ ఏం వాటర్ లేదు పైన. మీరు అప్పుడే చూసుంటారు, ఇందాక వీడియోలో అయితే చూపించాము. సో మీరు చూసుకోవచ్చు అన్ని గేట్లు క్లోజ్లో ఉన్నాయి, వాటర్ అయితే వెళ్ళడం లేదు. స్లోగా అయితే వెళ్తుందండి లైట్గా. అంటే అది మామూలు మీద ఎత్తుకుపోయినా అది ఎక్కడో చోట లీక్ అయి వెళ్తూ ఉంటుంది వాటరు. మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. మెయిన్ ఇక్కడ వాటర్ లేకపోయినా కానీ పార్క్ ఉందండి, పార్క్ కోసమైనా మీరు రావాల్సిందే. ఎవరన్నా రాకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. పార్క్ కోసమైనా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేశారంటే
యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేయడం అనేది జరుగుతుందండి, దానివల్ల చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలి మేమైతే కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలనేసి మేమైతే కోరుకున్నాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. కృష్ణగిరి డ్యామ్, యాహూ డ్యామ్. ఏయ్ డ్యామ్ ఇది చూడు, పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయడా. చూడు గేట్లు ఎంత ఉన్నాయో, 8 గేట్లు ఉన్నాయి. 8 గేట్స్. ఆవుల నోట్లో నుంచి వాటర్ వస్తుందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అంటే అలా ఇక్కడ వచ్చేసి పైప్ లైన్ సెట్ చేయడం జరిగింది. మరి డ్యామ్ అయితే బయట అయితే వచ్చేసాం మేము, ఇంకా ఎగ్జిట్ అవుతున్నామండి. ఇంటికైతే మేము బయలుదేరేసాము, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్.